వెల్కమ్ టు ISR 9 న్యూస్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య నందిగామ మండలం బుధవారం నాడు నందిగామ మండలం అడవిరావులపాడు, లింగాలపాడు, తక్కెళ్లపాడు, కొత్తబెల్లం కొండ వారిపాలెం, చెరువు కొమ్ముపాలెం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ ఈ ఆత్మీయ సమావేశాలలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తంగిరాల సౌమ్య గారిని కూడా ఒకసారికి క్లాస్ కొట్టవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మరి మొదలు పెట్టినాము. కాబట్టి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా వేరంగి మన మండల అధ్యక్షులు వీరస్వామి గారు శివశ్రీ గారు, తులసి గారు, కోటి గారు, సూర్యకాంత్ గారు, రాము గారు, రండి, భాస్కర్, కోటి గారు, రాము గారు, చెప్పండి. ఎస్సీ నాయకులు సూర్యకాంత్ గారు, చిరుమల రాంబాబు గారు, చిరుమల నవీన్ గారు, వీరభద్ర గారు, వడ్లమూడి వీరభద్ర గారు, మెజార్టీ వచ్చిందంటే మీ అంత అంకితవాదంతో ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ. లింగాలపాడు మెజార్టీ వచ్చిందంటే తెలుగుదేశంకి అంటే ఇంకా అంతకన్నా దారుణమైన ఎలక్షన్ ఉండదు. అంటే తెలుగుదేశం ఎంత స్ట్రాంగ్ ఉందో మనకు అర్థమవుతుంది. మీరందరూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. అటువంటి సమయంలో కూడా తెలుగుదేశాన్ని గెలిపి మెజార్టీ తెచ్చినందుకు. రేపు రాబోయే కాలంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం అందరం కలిసికట్టుగా ఉండి సార్ మన మెజార్టీ 65 ఓట్లు వచ్చింది. ఈసారి భారీ మెజార్టీ రావాలి, 400 నుంచి 500 ఓట్లు. ఎందుకంటే మనతో జనసేన కూడా కలుస్తుంది. జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు ఉంచబోతున్నారు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇక్కడ 400 నుంచి 500 ఓట్లు మెజార్టీ తెచ్చుకోవాలి. మనం ఇంకా 80 రోజుల సమయం ఉంది. ఈ 80 రోజులు కష్టపడాలి. మనం గొడవలు పడవద్దు, అందరం కలిసికట్టుగా ఉందాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుందాం. చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, అయ్యే సాల్వ్ అవుతాయి. కాబట్టి మనం అందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలి. ఇక్కడ సౌమ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇవాళ ఈ గ్రామంలాగానే నందిగామలో ప్రతి గ్రామం మెజార్టీ ఇవ్వాలి సౌమ్య గారికి. అత్యంత భారీ మెజార్టీతో ఆవిడ గెలిస్తే ఇంకా అత్యున్నత పదవుల్లో కూడా వెళ్ళగలరు. ఆవిడకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయినాక కూడా చాలా గౌరవం ఇచ్చారు. మీరు చూస్తే తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలో ఆవిడ మెంబరు. అంటే రాబోయే ప్రభుత్వంలో వారికి ఇంకా అత్యున్నత పదవులు వస్తాయని మనందరం ఆశిస్తా. మనం ఈ గ్రామంలో మనం చేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా ఆలోచించి చేసుకుందాం. ఆవిడతో పాటు నేను కూడా ఉంటా. కానీ ఇప్పుడు ఎలక్షన్ సమయం. ఎలక్షన్స్ లో మనం ఏం చేయాలి, ఎటువంటి ప్రోగ్రాములు చేయాలో ఇటువంటి వాటి గురించి మీరు ఏమైనా సలహాలు చెప్తే వింటాం, తప్పకుండా ఆచరిద్దాం. ఏ సమస్య ఉన్నా మేడం గారు ఉంటారు, మేము కూడా ఉంటాం. వీరస్వామి గారి ఆధ్వర్యంలో ఏ చిన్న సమస్యలు ఉన్నా గ్రామంలో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు ఆవశ్యకతను తెలుగుదేశంకి వేయాల్సిన పరిస్థితిని మనం వైసీపీ వాళ్ళకైనా మనం వివరించాల్సిందే. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరం కలిసికట్టుగా. కాబట్టి ఏం చేద్దాం ఈ 3 నెలల్లో అనేది మీరు చెప్పండి. ఎవరిని పోవద్దు, ఏది మాట్లాడినా కూడా వాటి గురించి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.